శ్రీశైలంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భక్తులకు మరియు పాదాచారులకు పోలీసులు పలు సూచనలు తెలియజేశారు. శ్రీశైలంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు పాదాచారులకు డీఎస్పీ రామాంజనేయ పలు సూచనలను తెలియజేశారు. శ్రీశైలంకు కాలినడకన వెళ్లే భక్తులు రోడ్డుకు ఒకవైపు మాత్రమే నడవాలని సూచించారు. అదేవిధంగా పాదాచారులు జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి యొక్క వస్తువులను మరియు లగేజ్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించవలనని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. వెంకటాపురం వరకు వాహనంలో వచ్చి కాలినడకన వెళ్లే భక్తులు వారి యొక్క వాహనాలను రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయకుండా వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ నందు మాత్రమే నిలుపుకోవాలని సూచించారు. చిన్నపిల్లలతో కాలినడకన వెళ్లే భక్తులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, భక్తులు అడవిలో ప్రయాణించేటప్పుడు అటవీ పరిసరాలకు ఎటువంటి హాని చేయవద్దని, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించరాదని హెచ్చరించారు. హెవీ వెహికల్స్ కావచ్చు, గూడ్స్ వెహికల్స్ ఏది కూడా ఈ పక్క రాకూడదు. చాలామంది రైతులు ఐచర్ వెహికల్లో మిర్చి లోడ్ వేసుకొని గుంటూరు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వాహనాలు మార్కెట్ టైం అయిపోతుందని అతివేగంగా నడుపుకుంటూ వస్తారు. దానివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నాము, హెవీ లోడ్ వేసుకోకుండా ప్రయాణం చేయమని. చాలామందికి కెపాసిటీ 1+4, 1+7 ఉన్నా కూడా 20 మంది 25 మంది అట్లా వేసుకొని పోతారు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ బొలోరో వెహికల్స్ అన్ని గూడ్స్ వెహికల్స్ అవి. ఆ గూడ్స్ వెహికల్లో భక్తులు ఎవరు కూడా రాకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అలాగే రైతు సోదరులు కూడా చాలామంది అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లో 40 మంది 30 మంది అట్లా వస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు. కాబట్టి అన్నీ మీ దృష్టిలో పెట్టుకొని దయచేసి అతివేగంగా రాకుండా నిదానంగా వెళ్తూ ఎవరిని కూడా ప్రమాదం జరగకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాము. కాలినడకలో నడిచే భక్తులకు నేను మనవి చేసేది ఏమంటే, చాలామంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది నడుస్తున్నారు. దానివల్ల మనకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నైట్ టైం 24 గంటలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా అనుభవంగా ఉండేవాళ్ళు పోతేనే బాగుంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కూడా భక్తులు రద్దీ ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు సహకరిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకుంటారని రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.